అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో సబ్ రిజిస్ట్రార్లు వారి సిబ్బందిపై ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. 4 జిల్లాల్లో 14 చోట్ల తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. సోదాలకి సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేశారు ఏసీబీ అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది నుంచి లెక్క చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. 4 చోట్ల సోదాలు కొనసాగుతున్నట్లు ఏసీబీ ప్రకటనలో తెలిపింది. గత నెల 5, 6 తేదీల్లో చేపట్టిన సోదాల ఆధారంగా ఇవాళ తనిఖీలు చేస్తోంది. అక్రమాల్లో సబ్ రిజిస్ట్రార్ కి సహకరించిన వారిని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. బినామీలతో పాటు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. విశాఖలోని జగదాంబ సెంటర్, విజయనగరం జిల్లాలోని భోగాపురం, అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోనూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. విశాఖ సూపర్ బజార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావుతో పాటు జూనియర్ అసిస్టెంట్ సుధారాణి, ఆఫీస్ సబార్డినేటర్ ఆనంద్ కుమార్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏకకాలంలో 4 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ మహమ్మద్, సెక్షన్ ఆఫీసర్ దివ్య ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అనంతపురంలోని ప్రసాద్ నివాసంతో పాటు ఆయన దగ్గర పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.